ఔటర్ రింగ్ రోడ్ నుంచి 15 నిమిషాల డిస్టెన్స్లో బెంగళూరు హైవే NH44లో ఒక హైవే ఫేసింగ్ వెంచర్ అయితే ఉంది. ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర నుంచి చూసుకుంటే మీకు లెస్ దాన్ 15 మినిట్స్లో మీరు కొత్తూరు అనేది రీచ్ అయిపోవచ్చు. 64 acres అనమాట. HMDA లేఅవుట్ ఇది. సో ఈ లేఅవుట్ చూసుకుంటే మీకు ఇందులో 40 feet రోడ్, 60 feet రోడ్ అండ్ 80 feet రోడ్స్ అనేవి కనెక్టింగ్ పాయింట్స్గా ఉంటాయి. మీకు హైవే ఫేసింగ్ కాబట్టి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ రెసిడెన్షియల్ గ్రోత్ అనేది హైవే ఫేసింగ్ వెంచర్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు లోపలైతే అండ్ టైం పట్టొచ్చు అనుకోవచ్చు. ఫస్ట్ డెవలప్మెంట్ కమ్స్ ఇన్ హైవే ఫేసింగ్. ఒకసారి మనం మ్యాప్లో కనుక చెక్ చేసుకుంటే ఈ లేఅవుట్ ఏదైతే మీరు ఇప్పుడు చూసిన లేఅవుట్ ఉందో ఈ మ్యాప్లో కూడా ఎగ్జాక్ట్ లేఅవుట్ అనేది డ్రా చేయబడి ఉంది. సో ఈ రెండింటికి ఒక ముఖ్య పాయింట్ ఏంటంటే మీకు జేపీ దర్గా రోడ్ అనే ఐడియా ఉంటుంది అనమాట. జేపీ దర్గా రోడ్, ఈ జేపీ దర్గా కమాన్ అనేది ఈ విధంగా మేకగూడకు రీచ్ అవుతుంది అండ్ బెంగళూరు హైవే, న్యూ బెంగళూరు హైవే వెళ్తుంది. సో ఈ వెంచర్ మనం ఏదైతే లేఅవుట్ చూసామో ఈ వెంచర్ కనెక్టివిటీ చూసుకుంటే ఫస్ట్ 60 feet రోడ్లో స్టార్ట్ అయ్యి 60 feet రోడ్ నుంచి మధ్యలో 80 feet రోడ్ అనేది 80 feet ఎండింగ్ నుంచి 60 feet మళ్ళీ జేపీ దర్గా రోడ్కి అనేది కనెక్టివిటీ ఉంటుంది. ఇది ఒక 100 feet రోడ్ అండ్ ఇది మీకు నేషనల్ హైవే. అంతేకాకుండా ఈ లేఅవుట్ తర్వాత హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇంకొక 100 feet రోడ్ కూడా ఉందన్నమాట. సో ఇది మాస్టర్ ప్లాన్ చూసుకుంటే ఇది నేషనల్ హైవే అండి. సో ఇది జేపీ దర్గా రోడ్డు. సో ఈ మన వెంచర్ పక్కనే ఆనుకుని ఇంకొక 100 feet రోడ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ 300 feet రోడ్ ఆర్ వాట్ ఎవర్ హైవేస్ ఈ మధ్యలో ఉన్నది కాబట్టి దట్టు ఈ కమర్షియల్ జోన్కి ఆనుకుని ఉన్నది కాబట్టి ఫ్యూచర్లో కమర్షియల్ ఆస్పెక్ట్లో కూడా ఈ వెంచర్ అనేది సక్సెస్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్. అండ్ మీకు వెంచర్లో చూసుకుంటే ప్లాటింగ్ పరంగా చూసుకుంటే 40 feet రోడ్, 80 feet రోడ్స్, 60 feet రోడ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రీమియం ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ జనరల్ పర్స్పెక్టివ్లో 40 feet రోడ్కి నార్మల్ ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ 80 feet రోడ్లో కూడా మనకి మంచి ప్రీమియం ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ వెంచర్ గురించి ఎందుకన్నా క్లియర్గా చెప్తున్నామంటే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ R1 జోన్, ప్లెంటీ ఆఫ్ R1 జోన్ మీకు ఇక్కడే మన వెంచర్ పక్కన మీరు మాస్టర్ ప్లాన్లో కూడా డిస్ప్లే చూసుకోవచ్చు. R1 జోన్ క్లియర్లీ స్పెసిఫైయింగ్. అండ్ ఇది ఓల్డ్ బెంగళూరు హైవే అండి, ఇది న్యూ బెంగళూరు హైవే. సో రెండు కమర్షియల్ ఆస్పెక్ట్స్కి చాలా నియర్ బై ప్లేస్లో ఉంటున్నాం మనం. ఇదొక 100 feet రోడ్, ఇదొక 100 feet రోడ్, ఇది హైవే. సో మధ్యలో ప్లేస్ అంతా కూడా డెవలప్ అవడానికి చాలా అవకాశం ఉన్నది, దట్ టు హైవే ఫేసింగ్. ఇది అండి ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్. అండ్ మరిన్ని ఇన్ఫర్మేషన్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ ప్రాపర్టీ అవుట్లెట్.